శంషాబాద్ విమానాశ్రయంలో 12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేతపై పూర్తి వివరాలు చెప్పండి. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీయాల నుంచి భారీగా ఈ హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తారని చెప్పి డిఆర్ఐ అధికారులు నిఘా పెట్టడం జరిగింది. నిఘాలో భాగంగానే ఒక ప్రయాణికురాల నుంచి దాదాపు 12 కిలోలకు సంబంధించిన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేస్తున్నారని చెప్పి కూడా డిఆర్ఐ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాని విలువ దాదాపు 12 కోట్లు ఉంటుందని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. ఆమెపై ప్రస్తుతం అదుపులో తీసుకొని ఆమె పైన కూడా కేసు నమోదు చేశామని చెప్పి కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ఎన్డీపీ చట్టం కింద 1985 ప్రకారం అయితే ప్రయాణికురాలని అదుపులో తీసుకొని అయితే ఇస్తున్నారు. దీని వెనుక అంటే ఇక్కడికి తరలించడానికి ప్రధాన కారణం ఏదై ఉండవచ్చు, దీని ఇక్కడ ఎవరు దీన్ని తీసుకురమ్మన్నారు, తర్వాత దీన్ని ఎవరు తరలిస్తారన్న దాని మీద కూడా అధికారులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. వారం రోజుల కిందనే దాదాపు 14 కోట్లకు సంబంధించిన హైడ్రోఫోనిక్ ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ మరొకసారి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇంత పెద్ద మొత్తంలో కూడా 12 కోట్లు విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయి తరలించడంతో కూడా అధికారులు ఇప్పుడు ప్రయాణికుల పైన కూడా ప్రత్యేకంగా నిఘా అయితే పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉందని చెప్పి అయితే హైడ్రోఫోనిక్ సంబంధించి దాన్ని తయారు చేసే విదేశీ మార్కెట్ లో కూడా ఇది అధికంగా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బహిరంగం కూడా అధికంగా విలువ ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆమెని అదుపులో తీసుకున్నారు కాబట్టి విచారణకు సంబంధించి కూడా విచారణలో భాగంగా ఇక్కడికి ఎవరు చేరవేశారు, ఎవరు దీన్ని కలెక్ట్ చేసుకోబోతున్నారు దాని మీద కూడా డిఆర్ఐ అధికారులు ఒక స్పష్టమైన వివరాలు అయితే అధికారులు అయితే వివరాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి కూడా దీనిలో ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దానికి తీసుకురావడానికి ఆర్డర్ ఇచ్చినట్లయితే వాళ్ళని కూడా అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.